అరే ఏం రా లస్మా ఏమో ఇక్కడ పోతున్నాం బ్రో జోరుదారులు తయారై నువ్వు నేను ఆడుకోరా ఎట్లా తిరుగుతున్నా తయారలేదు పోయట్లేదు కొడుకు సందులకి వెళ్ళి తిరుగుతున్నావు సందులో కనబడుతున్నావు కలిగిన తాగుతున్నావు ఏం రా కళ్యాణ నాయన పైసలు లేవు ఏం లేవు మేము 4-5 దినాలు ఇక్కడ ఏం లేదు మొత్తం మొత్తం దాని మీద కూర్చుంది దుడ్డు పైసలు లేవు ఏం చేస్తాము ఈ గోడ కాకూడదు దాకా నీకు వస్తున్నావు కళ్ళు తాగాలి ఎవరా నీవు నీ ఇంట్లో మనవే కానీ ఏ కూడా దగ్గర కూడా ఎవరు చూసినావు ఎవరు చూసి ఎవరు అనుకోరా నీ అమ్మ కుమ్మరికి చేయాల సందులా బయలు వేసుకొని చినిపోయిన బయలు వేసుకొని అక్కడ ఇక్కడ దాకుంటూ వస్తేవిరా నీవే నిన్నే చూసిన నేను నా కంటికి నవ్వద్దని చెప్తాయా నీ అమ్మ గుడ్డి ముడా కొడుక ఎవరిని చూసి ఎవరు అనుకోరా నీ అమ్మ నీ కంటికి ఎలా తాగుతున్నా అని అమ్మ ఎవరైనా ఎవరు చూసినారా ఆయన ఆ చింత కింది చేపలు కానీ నింటేసుకున్నావు వాడు నీవు కొడుకులాలా ఆ గోడకి కూడా దాక్కుంటా మంది అందరు తిప్పడానికి వస్తారా మీరు నన్ను కదంటారు మళ్ళా నీ అమ్మ ఎవరిని చూసి ఎవరు అనుకున్నారా నాయన వాడిని చూపతి నాకెక్కడ పెట్టము నేను నువ్వు వాడిని నాతో తెచ్చి పెడుతున్నావు కావలిస్తే పరా యాగులే దొరుకుతా పరా నీ అమ్మ నా నీ అమ్మ తాగుతున్నా కొడుకు నీవై నా మీద పెడతావారా పా దూదంపై ఎత్తుకో ఫోటో ఎత్తుకోపా వాడి ఇంట్లో మన వాడు చెప్పినందుకే నేను అంటున్నారు నాయన నీవేనా కాదు నాకేం తెలియదు నేను చూడలేను కానీ వాడే చెప్పి ఆడ కూర్చొని తాగుతున్నాడు వాడు అని నీవే అంటే గారా ఇంతకుముందు నాకు కండ అబద్ధం చెప్తాయా అవి అబద్ధం చెప్తాయా నేను చూసినా పీకినట్టు గారా మళ్ళీ ఇప్పుడు అబద్ధం మారమారుస్తావు ఏం మనిషి నువ్వు అట్లే ఉన్నావు అరే ఏమన్నా ఆయన పారా గుడాల లక్ష్మి మొత్తానికి ఏమని నీ గుడపీతులు తీసుకొని ఇంత కళ్ళన తీసుకొని తంప ఆత్మ గుంజుతున్నది ఎవడొస్తాడు ఎవడొస్తా అంటే నీవే వస్తాయి అక్కడిక్కడ పోదాంపా నేను రానప్పా నువ్వు నమ్మిన ఇట్లా లేనిపోయి అవి అంటే అమ్మ నేను ఎంత మంచిగా అనుకుంటే నువ్వు గిడకి ఇట్లా అంటావు నా ముందర 10 మంది అంటే నా ఇరవై పోతున్నాయి అమ్మ నువ్వు అంత కర్మలో కొడుకులేక అరే దారా నీ ఇంట్లో మనవే కానీ ఏం కాదు దారా మనం కళ్ళు దాగి పోయినప్పుడే పోయింది మన ఇల్లు ఎప్పుడో ఎవరేమనుకుంటే దా మన కళ్ళే మనమే మన కళ్ళుదా మరి వస్తే వస్తానేమో కానీ నా ఉదయం పైసలు అయితే ఏం లేవు అప్ప మరి అలా నీవే చెప్పాలి అంతా ఏం చేసుకో నీవే చూసుకో మరి గుడాల లక్ష్మమ్మకు నిన్ననే చెప్పిన నేను పింఛన్ పైసల దగ్గర నేను పైసలు అని చెప్పినా ఆ అమ్మాయిని ఒప్పుకున్నది తాగదాం పారది పింఛన్ వచ్చినాక అన్ని తినబోయి అన్ని ఇస్తాము తాగదాము మందు సెట్ అయింది బాగుంది కానీ కాదురా కారము కౌసు లేకను ఇంత కూర లేక కావలేవారా దాంట్లో కళ్ళు నేను చూసినారా నువ్వు దాన్ని చూడొచ్చు దాన్ని నన్ను అడుగుతున్నావు నువ్వు ఏం మనిషి ఉండవురా నువ్వు మా ఇంటి పక్కలది కోడి అట్లా ఇట్లా తిరుగుతున్నదిరా మరి జర నీ బియ్యపిత్తుని వేసి కమరెత్తునా నీ ఇంట్లో మనవరా దొంగ కోళ్ళు పెట్టేవాళ్ళు అంటారు మళ్ళా మంది మురికి సాపెండ్లు పెడతారు సాపెండ్లు మనవ కానీ పడతే పడదాం కానీ నీకు తెలియదురా రే మొన్న మా దోస్తు గారు నేను ఇద్దరం ఆడు రామాడు ఇద్దరం కూడా బియ్యం తీసుకొని కోడి హాడుంది గిరికాబాయి కాడ వచ్చే నిన్ను వేసుకుంటా మా ఇంటి దగ్గర వేసినాం బుక్కు వచ్చింది వీటి నా ఇంత తలుపు మూసినాము పట్టుకున్నాం మిడకాయ ఎరిచినాం బరికినాం కోడి స్థలం ఉండదు ఎవరేం అనుకున్నాను నేను మా పెద్దమ్మ ఉన్నదంట వాళ్ళు మురికి సాపెన పెట్టిర్రా తిన్నోళ్ళ కీరగా పెట్టని అది పెట్టాను అంటే నేను వారే కన్న సాపెన్లు పెట్టిర్రా వాళ్ళు నీ అమ్మ మనకు గాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు ఇద్దరినని ఇయ్యారు గారా ఇంత తెచ్చుకుంటుంది ఆ షాపెన్లు పడే బదులు ఏమన్నా ఆయన రాయి నూకలు తీసుకురాపో మనకి నేతం ఇన్ని లేకుంటే బురకలకి నవ్వు మారే రాత్రికి పోయి రేపటి నుంచి కళ్ళను మంచిగా తెచ్చుకుందాం చెట్టుకాళ్ళు అవు చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు చెట్టుకాలు తాగి నువ్వు మీ నాయన అమ్మ అంట పోయి ఆ అమ్మ మందుకాలు తాగొచ్చి చెట్టుకాలు అంటున్నావు అప్ప నువ్వు ఏడ చెట్టుకాలు తాగినావు నువ్వు ఇప్పటివరకు చెట్టుకాలు తాగినావురా మా అమ్మమ్మ ఊరుకోతే మా తాత తోలుకపోయింట్రా నన్ను ఈదులకు చెట్టుకాళ్ళు అయినా ఈతకాళ్ళు మస్తు అయినా నేను అందుకే ఇంత దుడ్డు ఉండరా కళ్ళు సలవకుండా కళ్ళు తాగితే దుడ్డు ఉంటారా నువ్వు 3 పూటలు ఒకటేసారి తింటావు అందుకని అట్లా నువ్వు నేనేడ తింటారా కొడుకుల్లో బొక్క ఉండలే పెద్ద తింటారంట దుడ్డు ఉంటే కొవ్వు ఉంటుంది తింటా నేను తినేం తినరా తిననందుకే నేను గుట్ట పాలు గుట్ట పెంచినట్లు పెంచినావు ముందల తినంది చేయండి బోండ్లు లేచిపోతాయి పొద్దుగాలు ఉండితే మధ్యాహ్నం కల్లా అయినా లేకుండా తింటావు అరే అంతే మన ధర అట్లా పోయేతాం ధర అదే నీవు ఎక్కడ పోతావు అప్ప మనకు ఊళ్ళో ఇల్వ లేదు ఏం లేదు అదంతా సరే కానీ ఏమో చేస్తున్నావంట ఏమప్ప అవు నేనే చేస్తుంటా మొన్న అక్కడ రోడ్డు మీద ఒకటి పిల్లని అంటే చెంపకెట్టి కొట్టిండ్రు నన్నే కొట్టిండు వాళ్ళందరూ కలిసి నన్నే కొట్టిండు లేరా నీ అమ్మ పాల్తుమ్మడా కొడుకు బాబే గవేండి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు నేను అంటేనే గట్ల నిన్ను ఆ పిల్ల ఈ పిల్ల అంటివి కదప్ప ఆ పిల్లని ఇప్పుడు చెప్పు రోడ్డు మీద చెంపకెట్టి కొట్టిరిగారా నీకు ఇంత సిగ్గన్నా లేకపోయినారా గిందుకేనే నాకు మళ్ళీ మంచి మంటలు రానియకరా రే నేను దోస్తు అన్నంటే దోస్తు అని లేకుండా అదే ఆ పిల్ల ఈ పిల్ల రోడ్డు మీద కొట్టిందంటే అమ్మ నిన్న కొడతారు పేవరానా అరే ఇంటికాడనో కాడనో కాదు గేటు మీద నారా 10 మంది చూస్తే గేటు మీద కొట్టి పని చేస్తావురా నువ్వేం చేసినావు ఇంత కారి ఆ పిల్లలతో ఇంకోకరా వద్దురా పిల్లలేంట ఉడకరా అంటే ఇంటావు నువ్వు ఎంటేంట్రా వాళ్ళేంటనే తిరుగుతావు వాళ్ళ ఇంటిలో మనవే ఆ పిల్లలు ఒకరిని చూసి ఒకరిని పరిచయం చేస్తాయి నువ్వు వాళ్ళనే పట్టుకున్నావు ఏమన్నా నువ్వు అరే అయిపోయిందని ఇదియకో మళ్ళా నేను ఎవరింట వాళ్ళను అరే ఈ పేద సంసారాలకు మనకు అలా ఊళ్ళో అవన్నీ ఎందుకురా మనం ఉండే దాంట్లో ఉంటే చాలు గిట్ల పోతే గిట్లే అవుతాయి పొలకెట్టి కొడతారు రోడ్ల మీద కొడతారు గేట్ల మీద కొడతారు
ఇంకా నయ్యం ఆ పిల్లతోటి కొట్టిపోయలేరు వాళ్ళ అమ్మ ఒకటి నీ ఒకటి సరిపోయా. అరే వాళ్ళు నన్ను చెంపకెట్టి కొట్టుకము వాళ్ళ అమ్మ కొట్టుకమేమన్నా కానీ అందుకే నా ఫీల్ కాలేను. నీవు మళ్ళా అనేటానికి నేను ఫీల్ అవుతుంటా. రే ఉంటా నీ తింటుండేకే నాకు ఇట్లా అనిపిస్తున్నది. మంచి సుఖమైన పని చేసినావు మరి అట్లే అనిపిస్తుందిరా నీకు. నీకు ఉండబుద్ధి కాకపోతే నేనేం చేసి చెప్పు మరి. ఇంకా నలుగుట్లా కొట్టినా నీవు ఏమనాలరా నిన్ను, నేనేమనలేక అవుతున్నా నిన్ను. ఆగరా రే నీకు ఇట్లా నేను సాయిగానే పిలుస్తారా వాడే చెప్తాను నీకు. అరే ఏమైందిరా మీ పుల్లలు పెట్టుకొని నన్నే పిలుస్తారు మధ్యలో అమ్మ. అరే ఇన్ని గేటు కాడ ఎలా ఆ పిల్లల అమ్మ ఏమన్నదా చెప్పురా రే నీవన్నా. చెప్పురా. అరే సాయి ఏమైంది చెప్పురా. వాడు నన్ను అప్పటి నుంచి బిచ్చి అనుకున్నాడు. ఏమైంది చెప్పురా అసలుకి. అరే అన్న మేము అలా బండి మీద అవుతారేమే. ఆ పిల్ల నడుచుకుంటూ అవుతుంటే మేము బండి మీద అవుతుంటే మా ఇంట్లో అని వాళ్ళ అమ్మకు వాళ్ళందరికి చెప్పి మమ్మల్ని తీసింది ఆ పిల్ల. అరే ఏమ్రా నువ్వు గింత తేలిక చెప్తున్నావు. రోడ్డు మీద పట్టుకొని కొట్టిన రాదే అంటే నువ్వు వాళ్ళ అమ్మకు చెప్పింది అంటున్నావు ఏమ్రా. జరాగు వాడు చెప్తుండు కదా చెప్పింది నేను. అన్నా మేమేమనలేమే. వాళ్ళ అమ్మ గేట్ కాడ పట్టుకొని మనల్ని గుంజింది. బండి మీదకి వెళ్ళి నడుతుంది. అందరూ చూసి కొట్టిండ్రు అన్నారు. ఆ హోటల్ కూర్చున్న ఈయన అందరూ వాడిని కొట్టిండు అంతే. అట్లనే అందరూ ఒకరికొకరు వాడిని కొట్టిండ్రు అంటే కొట్టిండ్రు అని చెప్తారు కానీ ఏం కొట్టలేరే. నీ అమ్మ ఉత్తదానికే బదలమవుతారు కదా మీరు. మనసులో మనవ కానీ ఏం చేయకుండా పిల్లని మనకుండా బదలమైందారా మీరు. మన ఊరు ఎట్లుండదు అరే రాయికి పోతాట పెట్టి కొడుకులు. వాళ్ళ అమ్మ నన్ను కొట్టలేదు చేయలేదు. బండి మీద ఇట్లా గుంజింది. ఓ చెంపకెట్టి కొట్టింది. అది కొట్టిండు. ఆ కొడుకులు ఏమో ఆ పిల్లని గుడిసెలా గుంజుకోపోయినామంట అది గుంజుకోపోయినామంట అంటారు నన్ను. ఈసారి మనుషులారా అన్నా ఎంత నేనే ఉండనే అలా ఆ అమ్మ గుంజినప్పుడు వీడు బండి కిందేసిండు అనుకున్నాను. కిందే వెళ్ళాడు నయం. లేకుంటే రోడ్డు మీద నేను పడితే అది ఇది అన్నీ బయట పడుతుండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను గేటప్ అయినా తిరగలేను. అరే మీకు ఇప్పుడే జరిగిందిరా. నేను అన్ని దాటుకుంటాను వచ్చేదా. అందుకేనే ఇప్పుడు సంసారం లేక వాళ్ళటానికి ఆ పిల్లకి అనకుండా ఉండా. అరే మేమేం అనలేము అన్న. పిల్లనేమనలేము. మేము బండి వస్తే ముందర అవుతుంది. నా ఇంటనే వచ్చారు అని వాళ్ళ అమ్మని చెప్తారా. అదేగా మొన్న నేను చూసేటి పిల్లనన్నా వాళ్ళ అమ్మకి చెప్పది. ఆ పిల్ల నా ఇంట పడుతుంటా నేను అనుకోదురా. ఆ పిల్ల ఇంట పడా ఈ పిల్ల ఎట్లా అనుకున్నదేమో నాకు అర్థం కాదు. అరే చిన్న మీరు ఇంకా శానేయగలరా. వేరే దీనికి వచ్చినాము. వాళ్ళు ఇంత పడద్దు ఆ కథ పెట్టుకోకూడదు. ఇంత తిన్నామా మన పని మనం చేసుకున్నామా గట్లా ఉండాలిరా. వాళ్ళు ఆ పిల్లలు ఆ కథ అనేది రే నేను చూసిన పిల్లైనా రేపటి నాటికి నాకు ఇదే కథ చేస్తుంది. మేము గాడికి వెళ్ళి వచ్చినాం రా తమ్మి. అయ్యా నాకు అర్థమైందిరా. నేను ఇప్పుడు అవన్నీ చేయను కానీ సాయిగాడే కొత్తగా లవ్ అని మొన్న ఏమో చూసిండంట వానికి ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళంట వాడని కూడా తహసీల్లా మనవే కానీ మంచిగా ఉండుండ్రా.